ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అందరు వలరు కోసుకుండ్రి నా వారేమో గిట్ట అయిపోయా చేతికి రాకపోయా మళ్ళీ దున్నిపియాలంటే ట్రాక్టర్కి పైసలు కావాలి కైకిలోళ్ళకి పైసలు కావాలి ఏడికెళ్ళి తీసుకురావాలి సావుకారు దగ్గర అప్పు అట్లే ఉండదు ఇదివరకు తీసుకొచ్చినా పానే ఉండే మళ్ళీ పోతే ఇస్తాడు వాడు ఏమయ్యా ఆగో ఇక్కడ మల్లేశాన అన్నట్టు ట్రాక్టర్ ఎత్తాడు మల్లేశానా ఆగా జరా జరా నేను నీకోసం వేస్తున్నా బాయికాకి ఇటు ఉంటావు ఇట్లా బట్టి ఉంటావా అని వచ్చిందే ఏం లేదు జర కొంచెం దునుకమ్ముండే ట్రాక్టర్ వెళ్తావేమో అని ట్రాక్టరా యాదేరి ట్రాక్టర్ పంపించమని అంటున్నావు పోయిన 2 పంటలే దున్నుకం పైసలే అయిపోతుంది మళ్ళీ ఇట్లా పంపించమంటావు ట్రాక్టరు నీకు తెలిపింది ఏముంది అన్న 2 పంటలు ఆయనమే ఒకసారి రోగం జరిగిపోయా ఒకసారి పురుగు జరిగిపోయా మా నీకు ఎరికేనాయి మళ్ళీ పైసలు ఎడికెళ్ళి తీసుకురావని ఇదివరకు నేను దున్నంగా ఇచ్చినా లేదా ఇప్పుడు కూడా ఇస్తా అన్న జర ఆగన్నా జర కోపానికి రాకు చేస్తారు దున్ను ఇస్తా పైసలు తమ్మి నా కూడా ట్రాక్టర్ పుణ్యానికి రాదు నువ్వు పైసలు ఇస్తేనే ట్రాక్టర్ పంపిస్తా ఇవరకు అట్లే చాలా లేట్గా ఇచ్చును ఇప్పుడు కళ్యాణం ముచ్చట నా కూడా అవసరం ఉంటే డీజిల్ పుణ్యానికి వస్తుందా నాకు పైసలు నీకు ట్రాక్టర్ ఇప్పుడే పంపిస్తా దీని లెక్క అదే అంటావు దేని లెక్క దానికి ఉండాలి తమ్మి ఇక నువ్వు గడికి ఇస్తా అంటే ఆ 10 దాన్నే అవుతుంది 10 దీన్నే అవుతుంది ఈ ఒక్కసారి చూడరాదన్న పైసలు ఇస్తామి చూస్తా నువ్వు చూస్తున్నావు కదా వరి ఇప్పుడు ఈసారి ఏమైనా కోసిన వరి కోసిన నేను కోయపోతే నాకు ఎడికెళ్ళి వెళ్తుంది అప్పు ఎడికెళ్ళి నీకు ఇస్తా నీకు అప్పు పెట్టి తెచ్చి పోసి నడిపిస్తున్నా నేను ఎడికెళ్ళి వెళ్తామి ఒకసారి చూడే జరా అట్లా తమ్మి పైసలే ట్రాక్టర్ పంపించడే దునుకమే పైసలు ట్రాక్టర్ పంపిస్తా యాయరి ఏమైంది తమ్మి చప్పుడేస్తారు అన్నా పైసలు తమ్ముతులు పంపిస్తా జర ట్రాక్టర్ అయితే పంపి సరే తమ్మి పైసలు పంపి నేను ట్రాక్టర్ పంపిస్తా ఇంకేంది పంపిస్తా ఎప్పటికి ఇదే ముచ్చాడు ఎప్పటికి ఇట్లా ఎప్పటికి ఇది లేదు ఎప్పుడు సరే పైసలు లేదు దునిపించుకోలేదు ఉన్నాడు మరి మహేషు ఓ మహేషు కలిగినట్టు కదా పోనా ఎత్తా మరి హలో ఏదన్నా చెప్పే ఇట్లా ఫోన్ చేసినావు మహేష్ అన్న ఏడున్నావు అయ్యో బయట చెప్పే ఏం లేదు తమ్మి గిరా జర పొలము తుగాకి దున్నుతామేమో అని ఫోన్ చేసిన నీకు దున్నకమా అన్న ఇగో ఇప్పుడే మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది నీకు ఎవరు దున్నద్దట మొత్తం మా గ్రూప్లో మొత్తం ట్రాక్టర్ వాళ్ళంతా యూనియన్ అంతా నీ మీద ఫుల్ కరంకరం ఉన్నారు 3-4 వెళ్ళటగా పైసలు గదే తమ్మి 2 పంటలు నాయడమే చేతికి రాకనే జర పైసలు రాలేదు సావుకారి అడిగినా రాగానే ఏమైనా వేసి అందరికీ మనిషికి సాగబెడతా అనుకున్నా నువ్వు సాగబెడతా అని మంచిగా అనుకుంటున్నావు కానీ అయ్యో నాకైతే పైసలు నెట్టిస్తేనే సరే తమ్మి నువ్వైతే రా నువ్వు బయకడికి అయితే చక్కగా బయకడికి రా పైసలు మా అవుతుంది కానీ అతది నువ్వైతే పైసలు రెడీ చేసుకో చేసుకుంటుందా ఇక ఇద్దరు వేరు ఉన్నోళ్ళంతా గట్లే అంటే ఎట్లుంటుంది ఏమో సాగబెట్టి ఇస్తాకంతా సరే అతది జర్రా జర్రా స్వామి ఇంకా పైసలు ఇవ్వవా స్వామి దున్కానియా ఏం చేయాలి స్వామి చూస్తురు కదా 2 పంటలు వాయినవే ఇక ఎప్పుడు అడిగినా 2 పంటలు పోయినాయి ఒకసారి దావకానికి పోయినాం ఒకసారి వానకి పోయినాయి ఇదే ముద్ర ఎన్నిసార్లు చెప్తావు స్వామి నాకు అర్థం కాదు ఈసారి పైసలు అవసరం ఉంటాయి కదా స్వామి ఈసారి ఇస్తా స్వామి ఈసారి ఇస్తా జర కోపానికి రాకు స్వామి ఎప్పుడు ఇస్తావు స్వామి జర కోపానికి రాకు జర ఇస్తా స్వామి జర ఇత్తదియా నువ్వు ఇచ్చినట్టే నేను తీసుకున్నాడు స్వామి మాట మాట్లాడితే కొంచెం పద్ధతిగా అలా మాట మాట్లాడాలి స్వామి ఎన్ని లాగాలి స్వామి నీ పైసల కోసం కొంచెమన్నా ఏమన్నా అనిపిస్తుందా స్వామి నీకు ఇంకా మళ్ళీ ఇత్తతి అని బతిలాడుతున్నావు ఆగు స్వామి రేషం వస్తుందా స్వామి నాకు కూడా వస్తుంది స్వామి రేషం నీకే కాదు పైసలు నాకు కూడా అవసరం ఉంటాయి ఇన్ని రోజులు ఆగినా కదా నాకు ఇది కావాల్సిందే స్వామి ఇప్పుడు చెప్తున్నా స్వామి నా పైసలు నాకు ఇవ్వకపోయినావు అనుకో నీ పొలంలోకి ఒక్క బండి కూడా రాదు నీ పొలం ఏ బండి కూడా దున్నకుండా చేస్తా పైసలు ఇచ్చాక చూసుకుందాం పో స్వామి గిట్టినా మాట్లాడేది మాట్లాడతారు స్వామి సాముల మీదకి నువ్వు మాట్లాడతలేవా స్వామి గట్ల కాదు స్వామి ఈసారి దున్ను పైసలు ఏడుకో నీ పైసలు పువ్వులో పెట్టిస్తా స్వామి నేను నీళ్ళకి కాదు స్వామి మాట అంటే మాటే నువ్వు పైసలు ఇచ్చేదాకా ఏ బండి కూడా నీ పొలంలో అడుగు పెట్టనియ్యా నీ పొలం దున్ననియ్యా గుర్తుపెట్టుకో
మల్లేశ్వర స్వామిని అడిగితే అయినా పైసలే కావాలి, నెట్ పైసలు అంటుండవు. మహేష్ సార్ని అడిగితే అయినా పైసలే కావాలన్నమాట. ఈ రోహిత్ అడిగితే అయినా పైసలే కావాలన్నమాట. ఎట్లా చేయాలి, ఏం చేయాలి పైసలు కావాలంటే? ఈ 2 బట్టలు పురా అట్లా కాకపోతే చేతులు 4 రూపాయలు ఉండు, ఎవరిని అడిగినా 4 రూపాయలు కొట్టు. ఎట్లా చేస్తుంది కరువులా? ఏం చేయాలి? ఎండలు గిట్టే ఏమన్నా ఇట్లా దాని మీద కూర్చున్నావు ఏమైంది? ఏమైందిరా? ఆ దునిపిద్దామంటే ట్రాక్టర్ పైసలు కావాలన్నమాట. మళ్ళా పంట ఎత్తావు ఇప్పుడు? మళ్ళా పంట ఎత్తాం ఏమంటాం రా? మట్టిని నమ్ముకొని బతకబడుతుంది. మట్టిని నమ్ముకున్నావు కరెక్టే, ఆల్రెడీ 2 పంటలు పోయినాయి. ఈ పంట కూడా చేతికొత్తలేదు, మళ్ళా పంట ఎత్తాను ఆలోచిస్తున్నావా? ఒక పంట కాకపోతే ఒక పంట వస్తుంది రా. రైతు నమ్ముకునేది భూమిని నమ్ముకునే బతాడు రా. ఈ పంట నాయడమైందని భూమి అమ్ముకుంటారా? నేను భూమిని నమ్ముకోమంటలేను, ఆ పంటలు చేతికొత్తలేవు. ఇంకా వాళ్ళ పైసలు ఇవ్వాలి, ట్రాక్టర్కి ఇవ్వాలి, కూలీలకు పైసలు ఇవ్వాలి. ఇంకా మనం అప్పుల మీరు కొత్తరు, మళ్ళీ ఇంకో పంట ఎత్తా అంటే వాళ్ళకి పైసలు ఏం తీసుకొస్తావు? అప్పు చేయాలి, పెట్టాలి. ఈ పంట కాకపోతే ఇంకో పంట లావడుతుంది రా. భూమిని నమ్ముకుంటే ఎన్ని అప్పులు తీసుకొస్తావు? ఏం కథ, ఊర్లన్నీ అప్పులే అయినాయి మనకు. ఊళ్ళన్నీ అప్పులైనా అంటున్నావు వారి. అయితే రా, అప్పుకు భయపడి వ్యవసాయం చేసుకోకుంటుంటారా? నువ్వు కూడా ఉన్నప్పుడు ఎన్నో తేవాలి, ఎన్నో కాళ్ళు పట్టుకోవాలి, తెచ్చుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, బతకాలి. అప్పులైనా చెప్పి అప్పుడుకుంటారా? భూమిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోవద్దురా. అట్లా కాదన్న, నువ్వు గిన్నె అప్పులు తీసుకొచ్చుకుంటుంటే నాకు బాధ అనిపించు. పానం మీకు వచ్చినాక ఏం చేస్తాం? అప్పులన్నీ కట్టలేక కావాలి. ఇప్పుడు కొద్ది అప్పులు ఉన్నాయి మనకు ఊర్లో. అట్లాగా తమ్మి, అంతకంత మనకు 2 పంటలు లాస్ అయినా. మనం 2 పంటలు లాస్ అయినందుకు మినిమం 2 లక్షల రూపాయలు అప్పు కావచ్చురా. తమ్మి నేను చెప్తున్నా, ధైర్యం చేసుకోవాలి. భూమిని పంట వేసుకుంటేనే మనం బతాం. 2-3 లక్షలు అప్పు అని చెప్పి భూమి పక్కకు పెట్టి వ్యవసాయం చేయక బోర్ తీసేస్తే బాగుండదు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఈ పంట కాకపోతే ఆ పంట, గట్లా అనుకోవాలి, ధైర్యం చేసుకోవాలిరా. కరెక్టేనే అన్నాను అనేది, కానీ అరే కానీ లేదు ఏం లేదు, ఆకలి అవుతుంది, అన్నం తిందాం పన్నాడు. సుకన్య, సుకన్య వచ్చినావా? వచ్చినా కానీ ఆకలి అవుతుంది. ఏం కూర చేసినావు? ఏ ఎండ పూట ఇంకేం చేస్తాను, ఇంత పప్పుచారు వండినా. అవు కానీ ఇంతసేపు ఏడిపోయినావు నువ్వు? నేను ఏడిపోయినే ఆ తుకానికి దునిపిద్దామని ట్రాక్టర్ కోసం ఊరంతా తిరిగినాయి. ఎవ్వరు రమ్మన్నా కానీ నా పైసలు ముందటి పైసలు అని పట్టరు. ఇక గీయాలక ఇంటికి తిరిగి ఏం చేయాలి? ఆకలి అవుతుంది. బుక్కటి ఎత్త తీసుకొస్తామంటే పప్పుచారు చేసినా పడుతుంది. మరి అడగరా? ఆ పంట అటేవాయే, ఈ పంట ఇటేవాయే, ఇచ్చటోళ్ళు ఉట్టినే ఊకుంటారా? అడగరా? ఏమో పోయే, నా బాధ ఏంటనే మడత కానీ కొంచెం అన్నం తీసుకురాపోయి. ఓ ఇట్రా. వస్తున్నా. ఏంది ఆకలి అయితే అన్నం పెట్టమంటే ఒకటే వెళ్తున్నావు అని? ఏంది అన్నం పెట్టేది మీకు? మళ్ళీ ఏదో మాట్లాడతాను మీ అన్న వ్యవసాయం పెట్టుబడి అని. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి కదా, అదే మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడాను? వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి పెట్టాలని నాకు కూడా తెలుసు, కానీ ఆ పెట్టుబడి పైసలు మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? మొన్నటి వరకు చేసిన అప్పులు సరిపోవా? వాళ్ళు ఊకే ఇంటి మీదకి వచ్చి నొల్లి పెడతాళ్ళు, బయట ఇజ్జత పోతాంది, సరిపోదా అదంతా? మళ్ళీ ఇంకా అప్పులు తెద్దామని చూస్తాలా? మా అన్నింటే ఎలా మాట్లాడతారు? ఏంది ఇంటినని అయితే నాకేంది? ఇప్పుడు మీ అన్న దగ్గర పోయి మాట్లాడవా? లేకపోతే నేను పోయి మాట్లాడాలనా? మన పాలకేదో మనకు వచ్చేది అమ్ముకొని మన సిటీకి పోదాంపా. నేను వినను. ఇప్పుడు మీ అన్నతో మాట్లాడతావా, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోనా? నువ్వేం మాట్లాడతావు? మరి మాట్లాడిపో ఇప్పుడు. పోతున్నావు. అన్నా అర్థమైందిరా నాకు. సరే ఆ ముచ్చట విడిచిపెట్టు. ఆమెది నువ్వేమంటావు చెప్పు. నేనేమంటా అన్న, తింటున్నావు కదా, ఏమంటుందో తింటి ఇవన్నీ, మళ్ళీ ఏమంటావు చెప్పు. నేను అట్లంటావు. సరే నువ్వేం టెన్షన్ పడకు. పొద్దుగా లేదా చెత్తగా నువ్వు అయితే అన్నం తినిపో, నేను కూడా తింటా. రవి
రేయ్ రవి చెప్పనా? తిన్నావా? తిన్నా. చెప్పు పిలుచు. అది మొన్న ఏదో బిజినెస్ పెట్టుకుంటా అంటే కదరా, ఎన్ని పైసలు అవుతాయిరా? అయితే సుమారు 5 లక్షలు అయితే. 5 లక్షలు అవుతాయా? ఇగో రా, 10 లక్షలు తెచ్చాను నేను. ఈయనే సిద్దిపేట దగ్గర పెట్టుకో, ఇక దగ్గర పెట్టుకొని అప్ అండ్ డౌన్ చేసుకుంటా, అటు చూసుకో ఇటు చూసుకో. అన్నా మళ్ళీ ఇంచలు అడిగి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. ఇక హైదరాబాదే పోయి అన్నీ ఉండి ఏదైనా రూమ్ తీసుకొని చేసుకుంటాం. బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇంచలు అడిగి పోవడం కష్టమవుతుంది అన్న. ఇప్పుడు హైదరాబాదే పోతాంటావురా? చూడు రవి, ఒకసారి ఆలోచించు. ఆలోచించేది ఏం లేదు, ఆడుంటేనే బిజినెస్తో వెళ్ళిపోతుంది, ఏమైనా చేసుకుని బతకగలుగుతాం. పోతాం మరి. పోదాం రా, లేట్ అవుతుంది. పోతున్నా ఏదో పోతున్నా. అబ్బా, ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఆ దరిద్రం నుంచి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అని ఎదురు చూసా. మొత్తానికి ఇవాళ బయటికి వచ్చేసిన. ఏదైతే ఏముంది, ఆ పని, ఆ వాతావరణం, అవన్నిటిని ఎప్పుడు వదిలించుకోవాలా అనుకున్నా. మొత్తానికి వదిలించుకొని అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోదామని అనుకున్నా. ఏమైందండి, ఎందుకు అట్లా కూర్చున్నారు? ఏమోనే ఏం చెప్పాలి, నాకు ఏం అర్థమవుతలేదు. నేను చిన్నప్పటి నుంచి మా అన్నని వదిలే, నేను మా ఊరిని కూడా వదిలి ఉండలే. నేను కాలేజ్ పోయే రోజుల్లో కూడా రోజు కాలేజ్ నుంచి ఇంటికి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నా. నువ్వేమో మా అన్నని వదిలేసి ఇంటికి రమ్మంటే కూర్చున్నావు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు అట్నే ఆలోచించుకుంటూ కూర్చుంటున్నావు? వచ్చినాం, అయిపోయింది కదా. ఇక సరే అది ఇచ్చిపెట్టు, వచ్చినాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా అన్నయ్య ఉన్నాడు కదా, మంచిగా ఒక బిజినెస్ పెట్టించి మనల్ని ఏదో ఒకటి సెట్ చేస్తాడు. మా అన్నయ్యతో మాట్లాడదాం. ఇక సరే నీ ఇష్టం ఏమని. సరే, నేను మా అన్నయ్యకి కాల్ చేస్తా ఉండు. హలో అన్నయ్య. హలో, చెప్పరా సుజన. ఎక్కడున్నావు అన్నయ్య? నేను బయట ఉన్నాను రా. అవునా? నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఏమైనా పని చెప్పు. మాట్లాడేది ఉంది అన్నయ్య. నాకు ఒక అర్ధగంట గంట టైం పట్టుద్ది. ఫ్రీ అయినాక వస్తాను నేను. సరే అన్నయ్య, మా ఇంటికి రండి, మాట్లాడేది ఉంది. సరే సరే వస్తా నేను. సరే, నా పని అయిపోయినాక వస్తా. సరే అన్నయ్య. సరేరా. మా అన్నయ్య ఒక 1 అవర్లో వస్తా అన్నాడు. ఈ స్టోరీ అంతా చెప్పేసి మంచిగా బిజినెస్ పెట్టి అని చెప్దాం. మంచిగా బిజినెస్ పెట్టిస్తాడు. మా అన్నయ్యకి చాలా పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇక సరే, ఏం చెప్తావు నీ ఇష్టం. సుజనా, నేను రమాకాంత్. హాయ్. హాయ్ హాయ్. సుజనా, బాగున్నారా అన్నయ్య? బాగున్నాను రా. బాగున్నారా మీరు? చెప్పురా, ఫోన్ చేసినావు? ఏం లేదన్నయ్య, మాకు ఇక్కడ ఎవరు తెలియదు కదా, ఇల్లు చూసింది కూడా మీరే. సో కొంచెం మీతో మాట్లాడదాము, కొంచెం బిజినెస్ గురించి కూడా మాట్లాడేది ఉన్నది, అందుకనే రమ్మన్నా. అవునా, మరి మీకు ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందిరా? బిజినెస్ల గురించి ఇక మాకేం తెలుసు అన్నయ్య, మీకు తెలిసినంత మాకేం తెలియదు కదా, మీరే ఏదో ఒకటి చూసి పెట్టండి. సరే, ఒకటి మంచి బిజినెస్ డీల్ ఉంది. నేను మా పార్ట్నర్తో మాట్లాడి నేను చెప్తా. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారా? పొలం ఒక 10 లక్షలు అయితే తీసుకొచ్చినాం అన్నయ్య. ఇప్పుడు మా చేతిలో అయితే 10 లక్షలు ఉన్నాయి, వాటితోటి బిజినెస్ చేద్దామని అనుకుంటాను.
సరే మరి ఆయన కొంచెం అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఓకే అంటే నేను మాట్లాడి ఒక వారం లోపల సెట్ చేస్తా. ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే అండి, ఇస్తాను. ఏమంటారు? ఇస్తామన్నయ్య, ఒక్క నిమిషం. సరేనా? ఇదిగోండి అన్నయ్య, మా లైఫ్ మీ చేతిలో పెడుతున్నాం. మాకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోండి ఇంకా మీరే. నేను ఉన్నా కదరా, మీకు మంచి హ్యాపీ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఒక్క 10 రోజులలో సెట్ అయిపోతుంది అంతా. సరే నేను పోయేస్తా, నేను ఫోన్ చేస్తా. సరే అన్న. అబ్బా, 2 పంటల తర్వాత మళ్ళా పంట వేస్తే ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది వరి. అవునయ్యా, ఎంత మంచిగా ఉన్నది చూడు. ఆడికెళ్ళి ఇందాక ఎంత మంచిగా వచ్చింది చూడు. ఇప్పుడు తమ్ముడు ఉంటే ఎంత సంతోషపడేవాడు వాడు. అవునయ్యా, కదా? ఫోన్ చేసి రమ్మందామా? ఫోన్ చేద్దాం బావానికి. 2 పంటల తర్వాత ముట్టుగా వచ్చింది. ఇంత పొల్లు పోకుండా ఉంది. నేను చెప్తే వినక ఎటో పోతానే వాడు. ఇక ఆయన భయంలో ఆయన ఉన్నాడు. తీయ్యా 2 పంటలు రాకపోయా అని. ఎంత మంచిగా ఉంది వారు ఇప్పుడు. మంచిగా ఉన్నది. The person you are trying to call is currently busy. The MTN number you are trying to call ఏమైంది? is currently switched off. ఏం లేదండి. ఇంకా ట్రై చేస్తున్నావు ఫోన్ నాకు? నా వెళ్ళా పైసలు తీసుకొని ఇంకా ఫోన్లో వాడతలేడు. నీకు ఇంకా అర్థమవుతలేదా? ఆయన మనల్ని మోసం చేసిండు. ఎవరో మా అన్న అని చెప్పి 10 లక్షలు అప్పు చెప్తేవి. ఇప్పుడు ఏం చేయాలో ఏం కథనో హైదరాబాద్కి వచ్చినాం. మా అన్న చెప్తినలే మనం. తప్పంతా నాదే అండి, సారీ. తప్పు కాదు. ఇప్పుడు తలదించుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? ఏం చేస్తామో ఏమో. వీడు పోయినప్పటి నుంచి సరిగా ఫోన్ ఎత్తలేడు, ఫోన్ చేస్తే సరిగా మాట్లాడతలేడు. ఫోన్ అనే చేస్తా మరి. మా అన్న ఫోన్ చేస్తుండు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను మా అన్నకు? హలో అన్న. రవి, అన్న ఏమైంది దగ్గర డల్ గా మాడుతున్నావు? ఏం లేదన్నా. అరే పోయినప్పటి నుంచి చక్కగా ఫోనే మాడుతున్నావు, 2 ముచ్చట్లు మాట్లాడుతున్నావు కాడ చెప్తాను. ఏం లేదు. ఏమైందిరా? ఏం చెప్పాలన్నా? అరే ఈసారి పంట ఎంత మంచిగా వచ్చిందిరా. నువ్వు ఉంటే ఎంత సంతోషపడదు. 2 పంటలు పోయినందుకు ఈ పంట మంచిగా వచ్చింది. కరెక్టే అన్న. ఆభావం చేతి అవతల పడితే పెళ్ళ మాటలు పట్టుకొని 7:30 ఇప్పుడు. హైదరాబాద్లో ఉన్నాం. మంచిగా నడుతుందా మరి బిజినెస్? ఏం బిజినెస్ అన్నా? నీకు ఏం చెప్పాలన్నా బాధ? ఏమైనా చెప్పు, నా చెప్పకపోతే చెప్తావురా? వచ్చిన వారానికి తనని నమ్మి నువ్వు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చినాం. మోసం చేసి పోయిండు. ఫోన్ ఊళ్ళో పడతాడు. వాడు ఎట్లా పరిచయం నీకు మరి? వాళ్ళు ఎవరో మా భార్య చెప్పింది. వాళ్ళ అన్ననాట 10 లక్షలు పంపినా? 10 లక్షలు అప్పు చెప్పినాం. కూర్చున్నాం. నాకు అసలు నీ దగ్గరకు వచ్చి ముఖం చూపిద్దామంటే కూడా అయితే లేదు. ఏ చల్ పిచ్చా, కట్టింది అనుకుంటావా? నేను లేనా నీకు? సరే కానీ పోదుగా కానీ ఇంకో పంట కాకపోతే ఇంకో పంట మీద తీసుకుందాం. ఎవరైనా బాగా కట్టుకొని పడతాం. పల్లెటూరుగా పట్టణం ఎట్లా పడతావు నువ్వు? మీరు అందరు ఇద్దరు అని ఇంటికి. నేను రాలేనన్నా. వచ్చి నీకు నా ముఖం చూపించలేను. అరే పిచ్చోనుగా గట్టనుకుంటారా? నాకు వాళ్ళు నీకు వాళ్ళు, నీకు నేను నాకు నువ్వు. ఆపతైన సంపతైన మనం ఒకటిగా నీకు గట్టనుకుంటారా? అరే మీరిద్దరు కలిసి సభలు వేరుకోరని బస్ ఎక్కడండి. సరే ఉంటున్నా నేను. సరే ఉండనా? సరే అన్న. విన్నావా? ఇది అన్న ప్రేమ అంటే. మనం గింత చేసినాక కూడా, ఇవన్నీ చెప్పినాక కూడా రమ్మంటుండు ఊరికి. ఏం కూడా అంటాడు మనల్ని. ఊరికి వచ్చి ఏదో పని చేసుకొని బతుకుర్రా అంటుండు. ఊరికి పోయి బతుకుదాం, పొలం పని చేసుకోను, ఏదో పని చేసుకొని. సరే అండి, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటా. వెళ్దామండి. పోదాంపా. నోడ బట్టలు చదువుకో. సరే అండి. పిచ్చోడు వీడికి అట్లా బాధపడి పొద్దుగా మరి ఏం చేస్తా? పాలు కాపాడుకుర్రు. 10 లక్షల ముచ్చటేమున్నది? అంతేనా కాదా? ఏళ్ళు కాకపోతే రేపు సంపాదించుకుంటాం పైసలు. పాలు పోతే ఎట్లుంటాయి? అవునా? ఫోన్ చేసినావు పిల్లలకు? చేసింది వత్తురట. ఏం దాకా మరి మళ్ళీ రాదు? వద్దురా అనగా ఈయనప్ప. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. పిల్లలు ఏం దాకా వచ్చిర్రు? నువ్వు గంటగారానికి రావడుతుంది. చేసింది వత్తురట. 4 నెలలు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పోయి కొడుకు ఏం తిన్నాడో ఎట్లున్నా నాకు కొట్టుకోదా? నీకు ఒక్కదానికి కొట్టుకుంటుందా? నా తమ్ముడు కదా. ఫోన్ చేసి మాట్లాడరా? చేసినావు. ఏం దాకా వచ్చిర్రు? వచ్చిర్రు ఏం ఆనమైతే రానే వచ్చిరాగో. వచ్చిర్రు.
రవి లే, ఇగో ఊకో. ఊరే దూరా 10 లక్షలు అయింది కొరత ఉంది. మీరు మంచిగా వచ్చిర్రు చాలు అంతే. ఊకో గాడిదానికి బాధపడతారా నేను లేనా ఊకో. మన ఊళ్ళో ఇక నీకు నేను నువ్వు నాకు నువ్వు మాకెవరు మీరు తప్ప ఇంకా ఊకో ఏదో అయింది అయిపోయింది పీడకాల లెక్క అనుకోవాలి ఊకోవాలి ఏం చెప్తారా మరి మీరు మంచిగా వచ్చిర్రు మాకు అంతే చాలు. మరి శాంతి ఒక రవి నువ్వు కూడా ఊకే బాధపడకు. కాల్ చేసుకోమని స్నానం గిట్లా చేసుకుని నేను అన్నం గిట్ల వండుకు. ఊకే రవి. బాబా నాదే తప్పు, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి. అన్నా నన్ను క్షమించే, నువ్వు చెప్తున్నాలే నేను నాదే తప్ప. అరే మన అన్నదమ్ముల మధ్యలో క్షమాపణ ఎందుకురా ఈ 10 లక్షలు అప్పుడు బాధపడతావురా ఈ 10 లక్షలు కాకపోతే ఇంకో 10 లక్షలు ఎందుకురా నేను లేనా అన్నదమ్ముల క్షమాపణ ఏందిరా అరే పంట మంచిగా వచ్చింది ఈసారి ఎంతో మంచిగా వచ్చింది ఈ పైసలు కాకపోతే ఇంకా పైసలు తెస్తే నీకు ఎందుకు బాధపడుతున్నావు నవ్వు బాధపడక్ నవ్వురా నవ్వు బాధపడక్ మనం ఒక్కరి ఉండాలి మంచిగా ఉండాలి కానీ నవ్వు బాధపడతారా నేను లేనా అరే తండ్రి యొక్క తండ్రి అన్న అంటారు నేనున్నదా నీకు మన తండ్రి లేడు నేనున్నా నీకు తండ్రి లెక్క బాధపడకు సరేనా నవ్వు ఉదయం పోయేటికి బాధపడదు ఎప్పుడు మళ్ళీ యాడ్ చేసుకో పోయి అనుకో అదే వానికి ఇచ్చినా వీనికి ఇచ్చినా బాధపడక అసలుకి ఏమంటున్నా మీరు అదే పైసలు గుర్తు చేసుకుంటూ ఏడుచుకుంటూ అన్నం తినకుండా ఉండదు నా దగ్గర మంచిగా ఉండాలి పోతే పైసలు లేకుంది ఈయన కాకపోతే లేదు అమ్మేస్తాం ఆస్తులు అంతస్తులు కాదురా పైసలు ముఖ్యం కాదురా జిందగీ పానం అన్నదంలో కూడా మనము ఎందుకురా పైసలు డబ్బు ఆస్తులు ఎందుకురా అవసరం లేదు తమ్మి నడు కొత్తగా నడు ఇంట్లో పని